సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. విశ్వమంతటా వ్యాపించి ఉన్నది అఖండ చైతన్యమైతే ప్రతి జీవిలో ఉండేది పరిమిత చైతన్యం. కాబట్టి ఈ దేహంలో నేను అనే స్థితి నుండి నేను వేరు దేహం వేరు అనే స్థితికి రావాలి. మనసు ఆత్మతో కలిస్తే ఆ స్థితి వస్తుంది. జ్ఞాన నేత్రంతోనే ఆత్మని దర్శించగలం. అప్పుడు ఆ యోగి ఈ ప్రపంచాన్ని తనలోనే చూసుకుంటాడు, తనను అన్ని జీవులలో చూసుకుంటాడు. అదే యోగయుక్తుని లక్షణం, అదే సమదర్శనం. అతడే యోగయుక్తాత్ముడు. పరమాత్మ యోగయుక్తాత్మ అన్నారు. యోగముతో యుక్తమైన మనసు కలవాడు అంటే మనస్సుని ఆత్మతో ఐక్యం చేసిన వాడు. అటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే అతడు సకల జీవరాశులలో పరమాత్మను దర్శిస్తాడు, తనలోనే అన్ని జీవరాశులను దర్శిస్తాడు, అందరినీ సమంగా చూస్తాడు, భేద బుద్ధి ఉండదు అని పరమాత్మ యోగయుక్తాత్ముని లక్షణాల గురించి వర్ణించారు.